కాకినాడ జిల్లా జగ్గంపేట ఎంపీడీఓ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ ప్రారంభించి పారిశుద్ధ్య సిబ్బందికి యూనిఫామ్లు అందించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. వైస్ ఎంపీపీ కోరుపల్లి నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు, సర్పంచులతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం విధి విధానాలు సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఈ కార్యక్రమం గురించి కరపత్రాలు ముద్రించి ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది అందజేయాలని, గ్రామాల్లో మురుగునీటి కాలువల శుభ్రత, ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాలపై, బహిరంగ మలమూత్ర విసర్జనపై అవగాహన కల్పించి స్వచ్ఛ భారత్ దినోత్సవం ప్రజల భాగస్వామ్యంతో వేడుకగా జరగాలన్నారు. శ్రమదానాలు నిర్వహించి ప్రతి ప్రాంతాన్ని శుభ్రపరిచి ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, స్వచ్ఛ ప్రతిజ్ఞ నిర్వహించాలని ఎమ్మెల్యే నెహ్రూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఎస్ అప్పలరాజు, కొత్తకొండబాబు, వమ్మి రఘురాం, ఎంపీడీఓ, సర్పంచులు, ఎంపీటీసీలు, సబ్ ఇన్స్పెక్టర్ రఘునాథరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, జగ్గంపేట పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛత ఈ సేవ అంటే ముందు ప్రధానంగా మనసులు స్వచ్ఛంగా ఉండాలి, అప్పుడు సేవ చేయాలనేటటువంటి దృక్పథం మనకు వస్తుంది. సేవ చేసే దాంట్లో దయచేసి మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే ఫోటోలు తీసుకుని అయిపోయింది అనిపించకండి. ఈ ప్రోగ్రామ్ లో ఏదైతే ఇచ్చారో రోజు సిన్సియర్ గా దాన్ని చేయండి. దీనికి ప్రధానంగా సెక్రటరీస్ మీద బాధ్యత ఎక్కువ. ఎందుకంటే మీరు శాలరీస్ కనీసం మీరైనా కమిట్మెంట్ తోటి ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ నినాదాలు మాట్లాడితేనే సిగ్గేస్తుంది బాబు అని చెప్పి అడుగుతాం. నినాదాలన్నీ ఇవన్నిటినీ కూడా మన సర్పంచులు, ఎంపీటీసీలు, సెక్రటరీస్, సచివాలయ సిబ్బందికి అప్పచెప్పండి. ఎలాగైతే మన పెన్షన్ ఇంటింటికి ఇచ్చారో అలాగా ప్రతి ఇంటికి ఇవ్వాలి, ప్రతి ఇంట్లోనే చదివించాలి. రేపే జరగాలి. సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ఈ ప్యాంప్లెట్ ఇచ్చేసి మీరు మీ సెక్రటరీస్కి ఇవ్వండి. సెక్రటరీస్ బతికి సచివాలయ సిబ్బందికి ఇస్తారు. సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఏముందంటే 50 ఏసీలు 60 ఏసీలు పంచుకుంటే అయిపోతుంది. కానీ చదివించాలి. ఇచ్చేయడం కాదు, ఇలా ముఖం మీద బాగాలేదు. చదివించి కార్యక్రమంలో భాగస్వాములు చేయాలి.